హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. కలుషిత ఆహారం వడ్డించడంతో స్టూడెంట్స్ అనారోగ్యం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఘటనలు పిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేసింది. హాస్టల్ సిబ్బంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా వందలాది మంది చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్లో విషాహారం కలకలం రేపింది. ప్రతిరోజులోనే రాత్రి భోజనానికి ముందు ఫ్రూట్ సలాడ్ ఇచ్చి ఆ తర్వాత భోజనం పెట్టారు. అయితే అన్నం తిన్న తర్వాత కొద్దిసేపటికే బాలికలు వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలాడిపోయారు. 200 మంది స్టూడెంట్స్లో 67 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల అనారోగ్యాన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీరియస్గా ఉన్న 26 మంది బాలికల్ని హైదరాబాద్లోని నిలోఫర్కు ఫీవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఇదంతా జరిగిందని డాక్టర్లు చెప్తున్నారు. ఏ పిల్లలకైతే ఎక్కువ పెయిన్ అబ్డమెన్ వామిటింగ్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆ పిల్లలకు వీళ్ళు వామిటింగ్స్కి సంబంధించి తర్వాత కడుపు నొప్పికి సంబంధించి ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చారు. 15 మందిలో 14 మంది పిల్లలు స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళని జస్ట్ మనం అబ్జర్వేషన్ కోసం ఇక్కడ ఉంచాం. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్లో కొన్నిసార్లు 24 గంటల లోపల ఎప్పుడైనా కానీ తీవ్రత అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఇబ్బందికి వాళ్ళు గురి కాకూడదనే ఉద్దేశంతో షిఫ్ట్ చేశాం. 12 ఏళ్ల పైన ఒక 10 మంది పిల్లలు ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు కూడా అక్కడ స్టేబుల్గా ఉన్నారు. నేను ఫీవర్ హాస్పిటల్ ఆర్ఎంఓ గారితో కూడా మాట్లాడాను. సో వాళ్ళు అక్కడ స్టేబుల్గా ఉన్నారు. వీళ్ళు ఎందుకు రెఫర్ చేశారంటే వీళ్ళు 12 ఏళ్ల లోపు పిల్లల్ని మాత్రమే పెట్టుకుంటారు. 12 ఏళ్ల పైన పడిన పిల్లల్ని ఫీవర్ హాస్పిటల్ పంపుతారు కాబట్టి అక్కడికి పంపించారనమాట. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ప్రభుత్వ హాస్టల్లో విషాహారం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం నుంచి విద్యార్థినులు వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. నిన్న మధ్యాహ్నం కాలీఫ్లవర్ కర్రీ తోటి సాంబార్ తోటి పెరుగుతుంది. నిన్న నైట్ ఏమో క్యాబేజీ సాంబార్ తోటి తిన్న తర్వాత అందరు వామిటింగ్స్ చేసుకున్నారు. పిల్లల పరిస్థితిని గమనించి హాస్టల్ సిబ్బంది చిట్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థినులు అనారోగ్యం పాలయ్యారని డాక్టర్లు చెప్పారు. సో అందరికి ఒకేసారి స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే కొందరేమో వాంతులు నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయింది, కొందరికేమో మార్నింగ్ స్టార్ట్ అయింది. కానీ అందరూ అంత సీరియస్గా అయితే ఏం లేరు. ఓపీ బేసిస్ మీద ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాము. కొందరికి కడుపు నొప్పి ఎక్కువ అన్న వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి తగ్గించడానికి చూసాం. ఇంకా అందరికి ఒకేసారి వచ్చింది కాబట్టి అంటే ఒక టైం పీరియడ్లో 12 అవర్స్ పీరియడ్లో వచ్చింది కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ అనుకుంటున్నాం. అపరిశుభ్రమైన వాతావరణంలో వంటలు తయారు చేయడంతోనే ఆహారం కలుషితమవుతోందని విద్యార్థినుల తల్లిదండ్రులు అంటున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 15 మంది చిన్నారులకు నీలోఫర్ ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను నీలోఫర్ ఆసుపత్రి నుండి మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో కలుషితాహారం తిని 66 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతానికి కొంతమందిని అక్కడ స్థానిక హాస్పిటల్లో చూపించిన తర్వాత సివియర్గా ఉన్న వాళ్లను కొంత ఈ నీలోఫర్ ఆసుపత్రికి హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో మనం ఉన్నాము. పిల్లలు కూడా కొంత డాక్టర్లు ప్రత్యేకమైనటువంటి ఒక వార్డును ఏర్పాటు చేసి వాళ్లకు సంబంధించినటువంటి ప్రత్యేక పర్యవేక్షణలో వీళ్ళకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఎవరైతే ఇక్కడ అస్వస్థతకు గురయ్యారో ఆ పిల్లల్ని చూస్తున్నాము. ఆ పిల్లలు అంటే నిన్న సాయంత్రం అల్పాహారంలో కొంత కలుషిత ఆహారం కలిసిందని చెప్పి ఇక్కడ పరిస్థితిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈవినింగ్ ఫ్రూట్ సలాడ్ ఇవ్వడం వల్ల ఫ్రూట్ సలాడ్లో కొంత సరిగా కడిగారా లేకుంటే ఆ ఫ్రూట్స్లో కొంత నాణ్యమైనటువంటి పళ్ళాలు అందించారా లేదా అన్నది కూడా మనం ఇక్కడ కొంత పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి డాక్టర్లు కూడా ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ చూస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి డిఎం&హెచ్ఓ డాక్టర్ స్వరాజ్ లక్ష్మి గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇక్కడ పిల్లల వద్దకు చేరుకొని ప్రత్యేకమైనటువంటి విభాగంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడికి చేరుకొని ఒక్కొక్క విద్యార్థికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్య విషయాలు ఎలా ఉన్నాయన్నటువంటి దాన్ని కూడా వాళ్ళ ఒక రిపోర్ట్లను పరిశీలిస్తూ వాళ్ళకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి అన్నటువంటి పరిస్థితిని కూడా దగ్గరుండి సమీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి డాక్టర్ స్వరాజ్ లక్ష్మి గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పటి వరకు 66 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. మొత్తం అసలు ఆ స్కూల్కి సంబంధించినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పటికి? మొత్తం అక్కడ 206 మంది పిల్లలు ఉన్నారండి కస్తూర్బా వసతి గృహంలో. ఇది 2011 నుంచి ఫంక్షనింగ్లో ఉంది.
సో ఈ పిల్లలందరూ కూడా వివిధ తరగతులకు చెందిన వాళ్ళు. నిన్న వాళ్ళు అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్ తిన్నారని అక్కడ వార్డెన్ చెప్తున్నారు. అలాగే రాత్రి కూడా మామూలుగానే అన్నము క్యాప్సికమ్ కర్రీ తిన్నామని చెప్తున్నారు. ప్రొద్దున 8:30 తర్వాత కొంతమంది పిల్లలు అంచెలంచెలుగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థత అంటే వాంతుల ప్రభావము ఒకటిను, తర్వాత కడుపు నొప్పి అని చెప్తున్నారు. సో ఈ కంప్లైంట్స్ తోటి పిల్లలు ఆ మండలంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్ళారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత కొంతమంది పిల్లలకు వాంతులు ఇంకా తగ్గలేదు, కంట్రోల్ కాకపోతే సరే మరి అంటే వేరే పరీక్షలన్నీ చేయడానికి కూడా మనకు హయ్యర్ సెంటర్ అయితే బాగుంటుందని చెప్పేసి నీలోఫర్కి మేము రెఫర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక ప్రత్యేక వార్డులో 14 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. వీళ్ళందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళకు వామిటింగ్స్కి సంబంధించి, కడుపు నొప్పికి సంబంధించి ఆల్రెడీ ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చారు. పిల్లలందరూ కూడా మాట్లాడుతున్నారు, అందరు కూడా కడుపు నొప్పి తగ్గిందని చెప్తున్నారు. ఒక పాపకు మాత్రం కింద ఎమర్జెన్సీ వార్డులో మనము ఐవి ఫ్లూయిడ్స్ అనేది ఇస్తున్నారు. అంటే ఈ 14 మందితో పాటు మరికొంతమంది హైదరాబాద్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొక 12 మంది పిల్లలు కూడా వేరే హాస్పిటల్ వారు ఎక్కడ చికిత్స పొందుతున్నారు? ఇంకా 12 మంది పిల్లలు, అంటే 12 ఏళ్ళు పైబడిన పిల్లలు నీలోఫర్లో పెట్టుకోరు కాబట్టి వాళ్ళను ఫీవర్ హాస్పిటల్కి అనేది పంపడం జరిగింది. అక్కడ ఫీవర్ హాస్పిటల్ ఆర్ఎంఓ అధికారితో కూడా నేను పర్సనల్గా మాట్లాడాను. సో ఆ పిల్లలందరూ కూడా స్టేబుల్గా ఉన్నారండి, ఎవరికి ఏం సీరియస్నెస్ అనేది లేదు. కాకపోతే ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది జరిగినప్పుడు మనకి 24 గంటల లోపల ఎప్పుడైనా కూడా అది తీవ్రత అనేది హెచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మనం పిల్లల్ని మళ్ళీ ప్రాబ్లమ్స్కి గురి చేయకూడదనే ఉద్దేశంతో 24 గంటల అబ్జర్వేషన్లో వీళ్ళని పెడదామనే ఉద్దేశంతో ఫీవర్ హాస్పిటల్లో కూడా అబ్జర్వేషన్లో పెట్టాము. వాళ్ళకు కూడా అందరికీ ప్రథమ చికిత్స అనేది ఇంజెక్షన్స్ అవి ఇచ్చారు, అబ్జర్వేషన్లో పెట్టారు పిల్లలకు. ఇంకొకటి ఈ నీలోఫర్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పిల్లలకు సంబంధించి ఆహార విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ ఇక్కడ సిబ్బంది ఆర్ఎంఓ గారు తీసుకుంటున్నారు. సో వాళ్ళకి లైట్గా మనము స్పెషల్గా ఇడ్లీ అవి చేయించి వాళ్ళకి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాత్రి కూడా లైట్ ఫుడ్ ఏదైనా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పిల్లలందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అండ్ ఇప్పుడైతే ఎవరు కూడా సిమ్టమ్స్ అనేవి లేవు, వామిటింగ్స్ కానీ కడుపు నొప్పి కానీ లేవు, పిల్లలందరికీ తగ్గినాయి. ఇది అయితే ఇప్పటికీ ఈ నీలోఫర్ ఆసుపత్రిలో 14 మంది ఉన్నారు. మిగిలిన కొంతమంది 12 మందిని మాత్రం 12 ఏళ్ల పైబడిన వారిని ఇక్కడ ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొంత మెరుగ్గానే ఉన్నాయని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ గారు మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్కి వచ్చే టైంకి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మధ్యాహ్నము రంగారెడ్డి జిల్లా నుంచి డిఐఓ గారు ఫోన్ చేసి ఇట్లా కస్తూర్బాలో పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ అయింది సార్ అని చెప్పారు. ఇక్కడ అప్రమత్తంగా నా స్టాఫ్ని అందరిని ఉంచేసి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాం. 30 మంది వచ్చారు. అందులో 11 ఏళ్ళ లోపు పిల్లల్ని 15 మందిని అడ్మిట్ చేసేసుకొని మిగతా వాళ్ళని మా అంబులెన్స్లో ఇమ్మీడియట్గా సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి ఫోన్ చేసి ఫీవర్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇక్కడ మా డాక్టర్లు అందరూ చూసి ఎలా ఉంది కండిషన్, అది అందరూ స్టేబుల్గా ఉన్నారు. చెప్పండి మేడం, ఇప్పటి వరకు పిల్లలు ఎటువంటి పరిస్థితులు మీరు చూసారు? అప్పటి నుండి ఇప్పటి వరకు ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి? అయిపోయింది సార్. 2011 నుంచి మేము అక్కడ వర్క్ చేస్తున్నాము. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు, ఈరోజు వచ్చింది. కానీ పిల్లలందరూ హెల్దీగా ఉన్నారు, అందరూ హెల్దీగా ఉన్నారు. దీనికి నిర్లక్ష్యానికి, ఈ పిల్లల అస్వస్థతకు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? నిర్లక్ష్యం అనేది ఏం లేదు సార్, అంతా మంచిగా చేస్తుంటే ఒక్కొక్క ఫ్రూట్ పాడైందేమో మేబీ. ఎందుకు దీనికి కారణం ఏమిటి అనుకుంటున్నారు వీళ్ళ అస్వస్థతకి? చెప్పండి, ఎందుకు జరిగింది? తెలియదు సార్, మేమైతే బాగానే చేసినాము. క్యాప్సికమ్ వండినాం, సాంబార్ పెట్టినాం, మజ్జిగ పెట్టినాం, రోజు చేసినాడు బాగానే చేసినాం సార్. మళ్ళీ ఇంకా వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ కూడా మిల్లర్ వాటరే పోపించుకుంటాం, దాంతో వంట చేస్తాము. ఇంకా వాళ్ళకి స్నానాలకు నల్ల వస్తుంది, నల్ల లేకపోతే ట్యాంకర్ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం విద్యార్థులు అంతా క్షేమంగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఎమర్జెన్సీ వార్డులో ఉంచిన తర్వాత 24 గంటలు వీళ్ళని అబ్జర్వేషన్లో ఉంచితే తప్ప పరిస్థితి ఏంటనేది మనం ఇంకా పూర్తి ఒక కొలిక్కి రాలేమని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ అధికారులతో పాటు నీలోఫర్ ఆసుపత్రితో పాటు దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇక్కడ హాస్పిటల్లో కూడా ప్రత్యేకమైనటువంటి వసతులు ఏర్పడి ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.